చెప్పమంటావా? చెప్పు. నాగార్జున మనవడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. వేసుకుంటే నా ముద్దున మనవడు ఈ రోజు ఏంటి? ఈ రోజు స్వామిని తరలి గుడికి వెళ్తున్నాడు. ఓకే. రేపు ఇడుముళ్ళు. ఓకే, ఇడుముళ్ళకి వస్తాం. ఇప్పుడే ఉంటావా, వెళ్తావు ఇంటికి? ఇంటికి వెళ్ళిపోతున్నా. రెండుకి ఇబ్బంది నాకు. ముందు రావాలి, నా మనవడు రావాలి అని ముందే వచ్చేసింది. అది హలో అండి, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. ఇక్కడ సూర్య చూసారా ఎంత క్యూట్గా ఆడుతున్నాడో. సూర్య చిన్నప్పటి వీడియో అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, 1 year అప్పుడు అనమాట ఇది. నానమ్మ ఆల్రెడీ చెప్పేసింది కదా వాళ్ళ మనవడి ఇరుముళ్ళకి వచ్చాననేసి. అవునండి, ఆ ముందు రోజు ఏంటంటే మేము బంతిపూలు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. స్వామి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటికి చల్లుతామన్నమాట. అందుకని ఆ ముందు రోజు నైట్ అంతా రెడీ చేసుకుంటున్నాము. ఇదేంటంటే ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అత్తయ్యకి కాళ్ళు కడిగేసి అత్తయ్యకి చీర పెట్టి ఆశీర్వాదం తీసుకొని స్వామి బయలుదేరుతారనమాట. సో అదే జరుగుతుంది ఇక్కడ. అక్కడ స్వాములు అందరూ వచ్చారనమాట. లాస్ట్ టైం స్వాములు ఎక్కువ రాలేదు, ఒక స్వామి వచ్చి స్వామిని తీసుకెళ్లారు. చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట ఆ టైంలో. బట్ ఈసారి అలా కాదు, స్వాములు చాలామంది వచ్చి శరణాలు చెప్పుకుంటూ స్వామిని ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. స్వామి ఇది 3rd టైం శబరిమల బయలుదేరడము. అండ్ ఫస్ట్ టైం మాల వేసుకున్నారు, సెకండ్ టైం మాల వేసుకోకుండా శబరిమల వెళ్ళారనమాట సివిల్లో. ఎందుకంటే ఆ ఇయర్ సూర్య పుట్టాడు. కార్తీక మాసంలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. అదే టైంలో డెలివరీ అవుతుంది నాది. సో అందుకని వెళ్ళలేదు. బట్ ఈ 3rd టైం చాలా స్పెషల్ అనమాట. అండ్ స్వామిని శబరిమల పంపివ్వడం కూడా మేము చాలా గ్రాండ్గా పంపించాము ఈసారి. చూసారు కదా, ఇలా పూలు చల్లుకుంటూ చల్లండి బంతి పూలు అని పాటలు పాడుకుంటూ శరణాలు చెప్పుకుంటూ అలా పంపించామన్నమాట. ఇలా బయలుదేరి మార్నింగ్ సత్రంలోకి వెళ్తారు. స్వాములందరూ కలిసి ఆ రోజు ఈవినింగ్ శివాలయంలోకి వెళ్ళి తర్వాత రోజు శబరిమల బయలుదేరుతారు. కార్తీక మాసం అంతా చాలా స్పెషల్గా గడిచిపోతుంది మాకైతే. ఇలా స్వాములకి పూజలు, భక్తి గీతాలు, భజనలు, టెంపుల్స్ చాలా బాగుంటుందన్నమాట.